ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలంటే చిన్న చూపు. ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మారిపోయాయి. ఒకప్పుడు అభివృద్ధి అంటే కాకి లెక్కలు, కాగితాలకే పరిమితం. ఇప్పుడు కళ్ల ముందు గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు మారిపోయి కనిపిస్తున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో సమూలమైన మార్పులు చూసి పూర్వ విద్యార్థులే ఆశ్చర్యపోతున్నారు. ఆహా, ఎంత మార్పు ఎంత మార్పు! మా రోజుల్లో ఇన్ని సౌకర్యాలు ఉండేవి కావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. మేము ఉన్నప్పుడు ఫెసిలిటీస్ కానీ ఇప్పటికి టోటల్లీ డిఫరెంట్. ఎంతో లైక్ ఇప్పుడు మేము వచ్చి మా స్కూల్ రీయూనియన్ జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఇది గవర్నమెంట్ స్కూల్లా కాకుండా కాంపిటేటివ్ టు ప్రైవేట్ స్కూల్స్ నేషనల్. లైక్ అప్పుడు మాకు ఓన్లీ బ్లాక్ బోర్డు చాక్ పీస్ లైక్ అలా ఉండేవి. ఇప్పుడు డిజిటల్ మీడియా అంతా డిజిటల్ బోర్డ్స్ అప్ టు 8th 10th చాలా చేంజెస్ అనేవి ట్రెవెన్స్ చేంజెస్ ఉన్నాయి. ఇలా చూస్తుంటే ఇది గవర్నమెంట్ స్కూల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వెనిగండ్లలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఇది. గతంలో ఈ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండేవి కావు. విద్యార్థులకు దాహం వేస్తే వారు అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది. బాత్రూమ్లు కూడా ఉండేవి కాదు. ఇన్ని చేంజెస్ చూడడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నా 6th to 10th క్లాస్ చదివినప్పుడు ఈవెన్ వాష్రూమ్స్ వచ్చినా సరే వేరే ఇంటికి వెళ్ళడము, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రావడము చాలా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు చూసుంటే వాష్రూమ్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, పిల్లలు ఆడుకోవడానికి ఎంత మంచి గ్రౌండ్ సెట్ చేశారు అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ దిస్ అండ్ చాలా చేంజెస్ చూసాము. చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉందన్నమాట. ఇక తరగతి గదుల్లో సరైన బోర్డులు ఉండేవి కావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్కూల్ను అనేక సమస్యలు పట్టి పీడించేవి. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పాలించారు. కానీ అందరికంటే భిన్నంగా నేనున్నానని చిన్నారుల సమస్యలను పట్టించుకున్నారు సీఎం వైఎస్ జగన్. ఆయన అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు పూర్వ విద్యార్థులు. స్కూలింగ్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా అంటే చాలా డిజిటలైజ్డ్ అయినాయి. అన్నీ చూడటానికి కానీ, అన్ని నాడు నేడు పథకం కానీ, స్కూల్స్ రూపురేఖలే మారిపోయినాయని చెప్పాలి. ఇట్స్ ఎ నైస్ థింగ్, ఇట్స్ ఎ నైట్ మోటివేషన్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఒక మూమెంట్ అనమాట. కేరళ కన్నా మన ఆంధ్రప్రదేశ్ టాప్ 6లో ఉందంటే ఎవరు కేరళ ఉండేది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇన్ దట్ ఎడ్యుకేషన్ ఓన్లీ దిస్ ఈస్ ద నెంబర్ 1 అచీవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నాడు నేడు మొదటి దశలో ఎంపికైన ఈ స్కూల్ను అభివృద్ధికి 52 లక్షల నిధులు కేటాయించారు. స్కూల్ ఏర్పడ్డప్పటి నుంచి పాఠశాల అభివృద్ధికి ఇంత స్థాయిలో నిధులు మంజూరు చేసిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు లేనేలేవు. విద్యార్థుల దాహం తీర్చేందుకు ఆర్ఓ ప్లాంట్, బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు, క్లాస్ రూమ్లో గ్రానైట్ ఫ్లోరింగ్, స్కూల్ ఆవరణ మొత్తం టైల్స్ తో నిర్మించారు. చదువుల తల్లి తరగతి గదులను సరస్వతి దేవాలయంగా మలిచారంటున్నారు పూర్వ విద్యార్థులు. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం ఇలా అనేక పథకాలు అందించడంతో పాటు పేదలకు కూడా ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు పూర్వ విద్యార్థులు. అంతకుముందు ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేదంటే మేము ఈ బిల్డింగ్ కూడా కాదు, అక్కడ బిల్డింగ్ ఓన్లీ రేకులతోటి, బిక్సి బిళ్ళలతోటి, వాన పడితే సీట్లు తడిచిపోయేటట్టు ఎలానూ ఉండేది. బట్ మేము కష్టపడి చదువుకున్నాం. అయినా కానీ అప్పుడున్న గవర్నమెంట్ అలా చేసుకున్నారు. ఇప్పుడున్న ప్రతిదీ డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఏ నేచురల్. సో ఇప్పుడు చూసుకుంటే వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఈ పాఠశాలలోని తరగతి గదిలో ఉన్న రంగురంగుల బెంచ్లు, ఐఎఫ్పి బోర్డులు, మౌలిక వసతులు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు పూర్వ విద్యార్థులు. చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కు ఇప్పుడున్న స్కూల్కు పొంతన కూడా లేదంటున్నారు. మా స్కూల్ 100% మారిపోయిందంటున్నారు నెల్లూరు జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్న పూర్వ విద్యార్థిని. ఇదే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ప్రజెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మేము రీయూనియన్ సెలబ్రేషన్ నిమిత్తము వేజెండ్ల జెడ్పీహెచ్ హై స్కూల్కి రావడం జరిగింది. నాతో పాటు నా తోటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే మేము ఇక్కడ చూసిన దాంట్లో గొప్ప విషయం ఏంటంటే గవర్నమెంట్ నాడు నేడు ప్రోగ్రాం కింద మేము చదువుకున్నప్పట్లో ఉన్న స్కూల్స్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో దానికంటే ఒక 100 రెట్లు బెటర్గా స్కూల్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది. బేసిక్గా చూసుకుంటే ప్రతి ఒక్క స్కూల్ కూడా డిజిటలైజ్డ్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా బెంచెస్ ఉన్నాయి. మా రోజుల్లో స్కూల్లో బాలికలకు బాత్రూంలు ఉండేవి కావు. చాలా ఇబ్బందులు పడేవాళ్లము అంటున్నారు. నాడు నేడుతో ఇప్పుడు టాయిలెట్లతో పాటు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం, ఆర్ఓ ప్లాంట్ వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరిగిందంటున్నారు.
8th క్లాస్ నుంచి ట్యాబ్లు అందించడంతో పాటు టెక్నాలజీ విద్యను అందించడంతో పాటు పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా ఇస్తున్న శిక్షణ అభినందనీయమంటున్నారు. గత ప్రభుత్వాలకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందంటున్నారు. తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్స్ అంటే తెలుగు మీడియం అనేది ఓన్లీ చీప్గా తీసి పడేసేవాళ్ళు. ఇప్పుడైతే మొత్తం కూడా కార్పొరేట్ స్కూల్స్కి అండ్ గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఏది డిఫరెంట్ లేకుండా అలా ఉంది. మా పాప అయితే నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాను, తెనాలి గర్ల్స్ హై స్కూల్లోనే చదివించాను. తనైతే చాలా చాలా బాగా 515 అబోవ్ మార్క్స్ తెచ్చుకుంది 10th క్లాస్లో అయితే. ఇలా గవర్నమెంట్ స్కూల్స్ అని ఎంత మనం తీసి పడేస్తున్నామో అంత డెవలప్ అవుతుంది. చదివించలేము అనే పిల్లల్ని కూడా మేము చదివించగలము అనే అవగాహన వాళ్లకు ఆ సపోర్ట్నెస్ పెంచడానికి మన గవర్నమెంట్ అయితే సాయశక్తులు ప్రయత్నిస్తుంది, ఇంకా ప్రయత్నిస్తుంది కూడా. ముఖం ఉంది, చాలా బాగుంది సార్. అప్పటికిప్పటికైతే అసలు 100 అది అంటారు చూడండి, ఆకాశానికి భూమికి అంత తేడా కనిపిస్తుంది సార్. చాలా బాగుంది సార్. మా రోజుల్లో ఈ పాఠశాలలో కనీస వసతులు కూడా లేవని, రేకుల షెడ్లోనే చదువులు కొనసాగేవని గుర్తు చేసుకున్నారు పూర్వ విద్యార్థులు. వర్షం పడితే పుస్తకాలు తడిచిపోయి ఇబ్బందులు పడ్డామంటున్నారు. భారీ వర్షాలు కురిస్తే స్కూల్కు సెలవు ఇచ్చేవారంటున్నారు. గట్టిగా కొంచెం వాన పడిందంటేనే మాకు లీవ్ ఇచ్చే పరిస్థితి ఉండేది. అప్పుడు మధ్యాహ్నం నుంచి కొంచెం గట్టిగా వర్షం పడినా కానీ టాయిలెట్ సదుపాయం, ప్లే గ్రౌండ్స్ ఏవి అంతగా ఉండేవి కాదు. ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని సదుపాయాలు వాటర్తో సహా ఇంక్లూడింగ్ అప్పుడు మాకు మధ్యాహ్నం పథకం కూడా ఉండేది కాదు. ఏదో 10th క్లాస్ వాళ్ళకి అరేంజ్ చేసేవాళ్ళు ఏదో స్నాక్స్ రూపంలో. అప్పటికి టాయిలెట్స్ కానీ అన్నీ బాగా నాడు బోరు కార్యక్రమంలో బాగా అందించడం జరిగింది. సీఎం వైఎస్ జగన్ విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులతో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా మారడం ఖాయమంటున్నారు పూర్వ విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అంటే వైఎస్ జగన్ అన్న రీతిలో నాడు నేడుతో ఒక్క విద్యారంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది.